వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్లోకి వెళితే వివేక హత్య కేసుపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల తరువాత సునీతారెడ్డి తనను కలిశారని, వివేక హత్య కేసులో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇద్దరు పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరించారని, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో బలవంతంగా సంతకం చేయించారనే విషయం తనకు తెలిసిందని అన్నారు. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బజారును ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల మూతపడిన రైతు బజార్ను ప్రజల ప్రయోజనం కోసం ప్రారంభించామన్నారు. ఈ రైతు బజారులో కేవలం పంట పండించి అమ్ముకునే రైతులకే స్థానం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు సొంతంగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఆనాడు ప్రారంభించాం. మధ్యలో అది మూతబడింది. మళ్ళీ ఏదైతే గిరిజన రైతులు ముఖ్యంగా చేతితోటి కష్టపడి పండించి మేము అమ్ముకునే స్థలం మాకు కావాలి అన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో మంచి హృదయంతో పేద రైతులు తాజా కూరగాయలు అమ్ముకొని వాళ్ళ యొక్క సౌకర్యంతో పాటు ఖమ్మం పట్టణ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్తే ఆయన గారు మళ్ళీ మూతపడ్డ దాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఇందులో మార్కెటింగ్ శాఖ అధికారులకు నేను చెప్పేది, కేవలం పంట పండించి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకే స్థానం ఇవ్వాలి. మధ్యలో నాబోటోడు బేరం చేసి మళ్ళీ మధ్య దళారు ఉంటే అది ఒప్పుకోను. దయచేసి ఖమ్మానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టపడి చేలో పండించి అతనే తీసుకొచ్చి అతనే అమ్ముకోవాలి. అప్పుడు ₹1 అతనికి మిగిలింది. తర్వాత కొనే వాళ్ళకు కూడా మంచి తాజా కూరగాయలు దొరుకుతాయి. కాబట్టి ఇటు పట్టణ ప్రజలకు సౌకర్యం ఉంటుంది, పండించిన రైతుకు కూడా ₹1 వస్తుంది. కాబట్టి దయచేసి రైతు బజార్ని ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకి మీరు కూడా చూడాలి. పండించే రైతు అమ్ముతున్నాడా లేకపోతే మధ్యలో ఎవరన్నా వచ్చి అమ్ముతున్నారా? మధ్యలో ఎవరన్నా వచ్చి అమ్మితే అతను వెంటనే బయటికి పంపించి రైతులు పెట్టండి. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు బజారు సొంతంగా కూరగాయలు పండించి అమ్ముకునేటటువంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి. గతంలో ఏ విధంగా అయితే ఒక మాట ఇచ్చారో రైతులకి, మీకోసం రైతు తాను పండించిన పంటని తానే స్వయంగా తెచ్చుకొని మార్కెట్లో మధ్యలో దళాలు లేకుండా రైతు పండించిన పంటను తానే అమ్ముకునే విధంగా నేను మార్కెట్ని పునఃప్రారంభిస్తానని శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే ఈరోజు 76 షాపులతోటి ఈరోజు మన రైతు మార్కెట్ను ప్రారంభించడం జరిగింది. రైతులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరపున కూడా నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రైతు రుణమాఫీ అయితే కానీ, అదేవిధంగా పంటకి కావాల్సిన ఎకరానికి ₹12,000 రైతు భరోసాను ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. వరికి ₹500 బోనస్ను అందించడం జరిగింది. రైతుల పక్షపాతి తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పి మరొకసారి వారు నిరూపించుకోవడం జరిగింది. రైతుల అందరి తరపున కూడా అదేవిధంగా ఈ మార్కెట్ కోసం ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి పాల విజయ గారు ఎంతో కృషి ఉంది. మన అందరి సమిష్టి కృషిగా ఈరోజు ఈ రైతు మార్కెట్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. రైతులందరూ చాలా ఆనందంతో ఉత్సాహంతో ఈరోజు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పగలిగేది ఒకటే, మన ఖమ్మం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఖమ్మం ఎంతో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. గతంలో ఏ విధంగా అయితే వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారో, ఆ వరదల వల్ల నెక్స్ట్ రాబోయే కాలంలో
ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి 249 కోట్ల రూపాయలతోటి అండర్ డ్రైన్ ప్రారంభించడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా అయితే ఒక మాట ఇచ్చారో రైతులకి, మీకోసం రైతు తాను పండించి ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని మేము ఎంతో ఆరాటపడ్డాము. మేము బయటికి వెళ్ళినప్పుడల్లా రైతులు వచ్చి, మేడం మాకు ఒక రైతు బజార్ కావాలి మేడం, మాకు రైతు బజార్ని స్థాపించండి మేడం, మేము బయట అమ్ముకోలేకపోతున్నాం మేడం, మేము కూరగాయలు అమ్ముకుంటుంటే మమ్మల్ని బయట కొడుతున్నారు మేడం వాళ్ళని చెప్తున్నారు. మీకు మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీకు నేను రైతు మార్కెట్ ఓపెన్ చేపిస్తాను, మీకు రైతు మార్కెట్ ఇప్పిస్తానని చెప్పి మొదట్లో అన్నాను. కానీ తర్వాత అనిపించింది, నేను మాట ఇచ్చాను వీళ్ళకి నెరవేర్చలేనా అని నాకు చాలా బాధ అనిపించింది. తుమ్మల సారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఒక్క మాట మీద రైతు బజారు ఇప్పించి ఈరోజు మా కోరిక నెరవేర్చారు. నేను ఇచ్చిన మాట కూడా వాళ్ళకి మంచిగా ఉపయోగపడింది. అందుకని వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇలాగనే ఉండాలని, మంచిగా కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నా. కానీ ఈరోజు నా కోరిక నెరవేరింది. వాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా సరే నేను నిలబెట్టుకుంటానని నేను చాలా బాధపడ్డాను. కానీ తుమ్మల సార్ వల్ల నేను ఈరోజు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ మీకు 100 కోటి దండాలు పెడుతున్నాను సార్.